మై హోమ్ అధినేత రామేశ్వరరావుకి రేవంత్ షాక్ ఇచ్చాడు. రేవంత్కి మై హోమ్ అంటే పడదు, రామేశ్వరరావు అంటే పడదు మొట్టమొదటి నుంచి కూడా. ఈవెన్ ఆ ఇంపాక్టే వాస్తవంగా కేసీఆర్కి రేవంత్కి మధ్యన ఘర్షణకు కారణమైంది కూడా. ఇప్పుడు మై హోమ్కి కాంగ్రెస్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 150 ఎకరాల భూదాన్ భూముల్ని మై హోమ్ ఆక్రమించిందంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మై హోమ్తో సహా మరో నలుగురికి ఈ నోటీసులు జారీ చేసింది. రేవంత్ ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాల మేరకు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 10 ఏళ్లుగా భారీ నిర్మాణాలు చేపట్టింది మై హోమ్ సంస్థ. ఇప్పుడు భూదాన్ భూముల అక్రమ నిర్మాణాల కూల్చివేత పేరుతో ఇప్పుడు మై హోమ్ కట్టించినటువంటి బిల్డింగులు కూలగొడతారా అన్నటువంటి చూడాలి. అదే జరిగితే అతిపెద్దదైనటువంటి సంచలనం అవుతుంది రాబోయే రోజుల్లో. ఇక సాధారణంగా వాళ్ళకి లీగల్గా ఉంటుంది కాబట్టి కోర్టులకు వెళ్తారు. కోర్టులు ఏమంటాయి అనేటువంటి చూడాలి. ఒక ప్రభుత్వం వ్యాపారాల వ్యవహారంలో ఎట్లాగే చేయబోతుంటుంది. ఇప్పుడు రాజకీయ పార్టీలకి వ్యాపారస్తులతో ఉండేటువంటి శత్రుత్వాలు మిత్రుత్వాలకి ఇప్పుడు సాక్ష్యం అవుతాయి.